నమస్తే అండి. నా పేరు డాక్టర్ సంధ్య. ఈరోజు మనం కాన్‌స్టిపేషన్ గురించి మాట్లాడుకుందాం. కాన్‌స్టిపేషన్ అంటే మలబద్ధకం అంటూ ఉంటాం. సహజంగా మోషన్ అనేది మనకి ఇన్‌కంప్లీట్‌గా వెళ్ళడం అండ్ కష్టంగా, ఆలస్యంగా వెళ్ళడాన్ని కాన్‌స్టిపేషన్ అంటూ ఉంటాం. అండ్ ఇది ఇలాంటి ఇబ్బంది పడుతున్నప్పుడు మనమేమి జాగ్రత్తలు తీసుకోవాలంటే డైలీ మనకి వాటర్ ఇంటేక్ వచ్చేసి 8-10 గ్లాసెస్ ఆఫ్ వాటర్ ఇంటేక్ కంపల్సరీ ఉండాలి. అలాగే ఫైబర్ రిచ్ ఫ్రూట్స్ కానీ, ఫుడ్స్ కానీ ఎక్కువ కన్జ్యూమ్ చేసుకుంటా ఉండాలి. అండ్ పాలిష్డ్ గ్రెయిన్స్ కాకుండా హోల్ గ్రెయిన్స్‌ని తీసుకోవడానికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. అండ్ కన్సిస్టెంట్‌గా ఒక బవెల్ రొటీన్‌ని అడాప్ట్ చేసుకోవాలి. ఎప్పుడైతే మనకి అర్జ్ ఉంటుందో అప్పుడు వాష్‌రూమ్‌కి వెళ్ళడం అనేది కంపల్సరీగా మనం వెళ్ళాలి. అండ్ అదే విధంగా హోమియోపతిలో మీకు చాలా డ్రగ్స్ ఉంటాయి. అండ్ ఈ కాన్‌స్టిపేషన్ సింప్టమ్స్ నుంచి మీకు చాలా బెటర్‌గా రిలీఫ్ అయ్యే ఒక డ్రగ్ ఏంటంటే KM66. దీన్ని మీరు ఒక 4 టాబ్లెట్స్‌ని ఒక 40 ఎంఎల్ ఆఫ్ హాట్ వాటర్‌లో మనం మిక్స్ చేసుకొని ఆ గ్లాస్ ఆఫ్ వాటర్‌ని తీసుకుంటే నైట్ ఆఫ్టర్ ఫుడ్ మీకు మార్నింగ్ చాలా రిలీఫ్ ఉంటుంది ఆ సింప్టమ్స్ నుంచి. అండ్ ఎప్పుడైనా ఈ కాన్‌స్టిపేషన్ అనేది ఇగ్నోర్ చేయడం ద్వారా ఏంటంటే మనకి పైల్స్, ఫిషర్స్, ఫిస్టులాస్‌లోకి వెళ్తుంది. అండ్ చాలా కండిషన్స్‌లో మనకి దీనికి ఎటువంటి మెడికేషన్ అనేది అవసరం లేదు. అది మనకి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అనేవి చాలా అవసరం. అండ్ చాలా ఇబ్బంది పడుతూ ఉంటే మాత్రమే మనకి మెడికల్ మేనేజ్‌మెంట్ అనేది అవసరం పడుతుంది. అండ్ హోమియోపతిలో నేను చెప్పిన డ్రగ్ మీరు వాడుకుంటూ ఉంటే రెగ్యులర్‌గా చాలా బెటర్ ఉంటుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్.